ప్రస్తుతానికి మేమైతే పూరి, ఇడ్లీ అండ్ దోశ అయితే ఆర్డర్ చేసాం. బాగా పొంగింది కదా, కానీ పూరి మాత్రం స్వర్గం. ఇప్పుడైతే ఓపెన్ బటర్ మసాలా దోశ అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు గీ పొడి మసాలా దోశ అయితే ట్రై చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు మన ఆకలి ప్రయాణం అయితే మాదాపూర్ దగ్గర ఉన్నది రామేశ్వరం కెఫేకి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. నేనైతే డైలీ పులావ్, బిర్యానీ ఇవే ఎక్కువ తింటున్నాను. ఫర్ ఎ చేంజ్ ఈ రోజు అయితే టిఫిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే మనం రామేశ్వరం కెఫేకి అయితే స్టార్ట్ అయిపోదాం అండ్ అక్కడ అంబియన్స్, ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నేనైతే మీకు చెప్పేస్తా. మనమైతే ఇంకా లేట్ చేయకుండా రామేశ్వరం కెఫేకి అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రెసెంట్ నేనుంటున్న లొకేషన్ నుండి రామేశ్వరం కెఫేకి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇక్కడ మాదాపూర్ రామేశ్వరం కెఫే దగ్గర సపరేట్ కార్ పార్కింగ్ అయితే ఉంది. అండ్ రెస్టారెంట్ కి ఇలా ఎంటర్ అయ్యామో లేదో వర్షం అయితే చాలా బేభత్సంగా పడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కెఫేలో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతానికి మేమైతే పూరి, ఇడ్లీ అండ్ దోశ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇడ్లీతో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మెత్తగా ఉంది. బాగుంది మెత్తగా. మెయిన్ ఇడ్లీ అయితే ఆ టెక్స్చర్ కానీ ఆ సాఫ్ట్నెస్ చాలా బాగుంది. పల్లి చట్నీ అయితే ఇంకా బాగుంది. నైస్. అండ్ క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు. బాగుంది. ప్రస్తుతానికి ఇడ్లీ అయితే ట్రై చేశాను అండ్ ఇప్పుడు పూరి అయితే తిందాం ఎలా ఉంటుందో. బాగా పొంగింది కదా. జస్ట్ టిష్యూ పేపర్ లాగే మెత్తగా ఉంది. పూరి అయితే సేమ్ టిష్యూ పేపర్ లాగా చాలా తిన్నగా ఉంది. జస్ట్ పేపర్ లాగే. అండ్ చట్నీస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇంతమంది జనాల్లో వీడియో చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు, మన పని ఇదే కాబట్టి చేయాలి. బా, కానీ పూరి మాత్రం స్వర్గం. అదిరిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ బటర్ మసాలా దోశ అయితే ట్రై చేద్దాం, ఇది ఎలా ఉంటుందో. గీ ఫ్లేవర్ అయితే బాగుంది. గీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ అయితే ఉంది. ఇవి ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోయింది. బా, ఈ దోశ మాత్రం నెక్స్ట్ లెవెల్. మ్యాడ్, చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈ దోశలో. గీ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా రామేశ్వరం కెఫే విజిట్ చేసినప్పుడు ఈ గీ దోశ అయితే ట్రై చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఈ దోశ మాత్రం ఏమైనా ఉందా, సింప్లీ చెప్పాలంటే ఆసమ్. మెయిన్ ఆ గీ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు గీ పొడి మసాలా దోశ అయితే ట్రై చేసేద్దాం.
ఈ దోశ కూడా క్రంచీగా చాలా బాగుంది. మెయిన్ ఈ దోశలో ఈ పొడి ఓ పక్క అప్పడంలాగా, టేకోస్ లాగా. ఇప్పుడు ఏంటో తింటున్న ప్రతిదీ చాలా బాగుంది. ఒక్కటి బాగాలేదని చెప్పలేదు, కానీ తింటున్న ప్రతిదీ అయితే చాలా బాగుంది. ఒక్కటంటే అసలు ఒక్కటి బాగాలేదు అనడానికి ఏం లేదు, అన్నీ బాగానే ఉంది. కానీ పొట్ట అయితే చాలా ఫిల్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఇంకా బటర్ మసాలా దోశ అయితే ట్రై చేసింది. లాస్ట్ ఇదే ఇంకా. కానీ నాకు మాత్రం స్టమక్ అయితే చాలా ఫిల్ అయిపోయింది. ఈ బటర్ మసాలా దోశలు అయితే బటర్ అయితే అంతగా తెలియట్లేదు నాకు, జస్ట్ నార్మల్గా ఉంది. నేను క్రంచీగా కూడా బాగుంది. అండ్ ఆ బటర్ ఫ్లేవర్ అయితే అంతగా తెలియట్లేదు, చాలా లైట్గా ఉన్నట్టుంది. సో ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన ప్రతి ఐటమ్ అయితే వర్త్ ఇట్ అని చెప్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ పెడుతుంది. ఇంకా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే దెన్ బాయ్. ఈ రెస్టారెంట్ చుట్టూ ఇలా సాంబ్రాణి అయితే చెల్లుతారు, లైక్ టెంపుల్ ఫీడింగ్ రావడానికి. అది దీని వెనకాల కాన్సెప్ట్. టోటల్ బిల్ 860 రూపీస్ అయితే అయ్యింది.